వెల్కమ్ టు మై ఛానల్ జాయ్ఫుల్ లైఫ్ ఆఫ్ ఎంఎంఎస్. ఈరోజు ఇంకొక కుకింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. బిర్యానీస్ ఆర్ ఆల్వేస్ ఫేవరెట్. రెగ్యులర్గా మనం వెజ్ అండ్ నాన్ వెజ్ బిర్యానీస్ తింటూ ఉంటాం. ఈరోజు కొంచెం డిఫరెంట్గా ఆకుకూరలతో బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ గోంగూర, మెంతికూర అండ్ పాలకూర తీసుకొని వీటిని నీట్గా వాష్ చేసుకోవాలి. హెల్దీ డైట్లో ఫస్ట్ చెప్పేది ఆకుకూరలు. మనం ఇక్కడ తీసుకున్న ఆకుకూరలు రిచ్ ఇన్ విటమిన్ ఏ, సి అండ్ కే అండ్ వీటితో పాటు ఐరన్, కాల్షియం అండ్ మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. మనం రొటీన్గా ఆకుకూరలతో ఫ్రై కానీ పప్పులో కానీ వేసుకొని తింటూ ఉంటాం. అలా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి. రైస్ అండ్ కర్రీ సపరేట్గా చేసుకోవడానికి టైం లేనప్పుడు ఇలా ఎంతో హెల్దీ అయిన ఆకుకూరలతో బిర్యానీ రైస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను గోంగూర, మెంతికూర, పాలకూర మూడింటిని కూడా సన్నగా చాప్ చేసుకున్నాను. ఆకుకూరలు అనేటివి మార్కెట్ నుంచి తెచ్చుకుంటే మాత్రం వామ్ వాటర్లో కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసి నీట్గా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే ఆకుకూరలు ఫ్రెష్గా ఉండటానికి కూడా కెమికల్స్ వాడుతున్నారు. ఇక్కడ నేను టొమాటో, ఆనియన్, గార్లిక్ సన్నగా చాప్ చేసుకున్నాను. అలాగే క్యాష్యూ, గ్రీన్ చిల్లీ, జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా తీసుకోవాలి. స్టవ్ పైన కుక్కర్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ అండ్ గీ వేసి అది కొంచెం వేడయ్యాక ఒక బిర్యానీ ఆకు, చెక్క, 2 లవంగాలు, అలాగే కొంచెం ఆవాలు అండ్ జీలకర్ర వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసి ఆనియన్స్ బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మా పాప ఆకుకూర ఫ్రైలు తినదు, సో అందుకే నేను ఫ్రీక్వెంట్గా ఈ రైస్ చేస్తూ ఉంటాను. అండ్ తను కూడా ఈ రైస్ చాలా ఇష్టంగా తింటుంది. ఇప్పుడు ఇందులో సన్నగా చాప్ చేసుకున్న గార్లిక్ అండ్ పచ్చిమిర్చి వేసి కొంచెం మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మా పాప కారం తక్కువ తింటుంది కాబట్టి నేను ఇక్కడ ఒక పచ్చిమిర్చి వేసాను. మీరు మీ కారంకి తగ్గట్టు పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేద్దాం. ఇలా మూత పెట్టి కొద్దిసేపు ఉంచితే త్వరగా మగ్గిపోతాయి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే హై ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్ ఉంచి ఫ్రై చేసుకోవాలి. అప్పుడే అవి మాడకుండా నీట్గా ఉంటాయి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. చూడండి, కొంచెం మగ్గాయి. ఇందులోకి ఇప్పుడు మనం క్యాష్యూ వేసుకుందాము. క్యాష్యూ ముందే వేస్తే మాడిపోతాయి కాబట్టి ఇవి బాగా ఫ్రై అయ్యాక క్యాష్యూ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ క్యాష్యూ అనేది మీ ఆప్షన్ అండి, యాడ్ చేసుకోకపోవడం అనేది. బట్ యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. క్యాష్యూ కొంచెం ఫ్రై అయ్యాక టొమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక గ్లాస్ రైస్ చేస్తున్నాను కాబట్టి ఒక టొమాటో యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే గోంగూర యాడ్ చేశాను కదా, సో అది పులుపు ఉంటుంది కాబట్టి. పిల్లలు ఎప్పుడు ఒకే రకం తినడానికి ఇష్టపడరు. కాస్త అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఒకసారి మూత పెట్టి ఒక హాఫ్ మినిట్ ఉంచాక ఇలా టొమాటోస్ మగ్గిపోతాయి. ఇప్పుడు వీటిలోకి జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక స్పూన్ వేసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ నేను ఫ్రెష్గా ఎప్పటికప్పుడు చేసి పెట్టుకుంటూ ఉంటానండి. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి మనం సన్నగా చాప్ చేసి పెట్టుకున్న మెంతి కూరని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ మెంతికూర ఎందుకు వేసానంటే మెంతికూర ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అండ్ కొంచెం బాగా మగ్గాలి కూడా. ఇది ఫ్రై అవ్వడానికి 2 మినిట్స్ ఈజీగా పడుతుంది అండ్ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఈ మెంతికూర, గోంగూర, పాలకూర 3 కూడా మనం ఇంట్లోనే పెంచుకోవచ్చండి. ఇప్పుడు మార్కెట్లో దొరికే ఏ వెజిటబుల్ అయినా సరే కెమికల్స్ కొట్టకుండా అయితే తీసుకురావడం లేదండి. కాబట్టి ఇలా ఈజీగా పెరిగే వాటినైనా మనకి ఇంట్లో కొంచెం స్పేస్ ఉంటే పెంచడానికి ట్రై చేయండి. మెంతాకు ఫ్రై అయ్యాక ఇందులో మనం గోంగూర యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఇది కూడా కొద్దిసేపు మగ్గాలి కాబట్టి ఇలా మూత పెట్టి 1 మినిట్ అలా ఉంచితే గోంగూర కూడా త్వరగా ఫ్రై అవుతుంది. గోంగూర ఫ్రై అయ్యాక మనం చాప్ చేసుకున్న స్పినాచ్ కూడా యాడ్ చేసి దీంతోపాటు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని అండ్ రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు, పసుపు కలిసే విధంగా ఒకసారి అంతా సార్ట్ చేసుకొని మూత పెట్టి మళ్ళీ ఒక 2 మినిట్స్ అలా ఉంచాలి. నేను ప్రతిసారి మూత ఎందుకు పెడుతున్నానంటే త్వరగా ఫ్రై అవుతుంది అండ్ టైం సేవింగ్ కూడా. ఇప్పుడు ఈ ఆకుకూర అంతా బాగా మగ్గింది. ఇప్పుడు ఇందులోకి ఒక 1 అవర్ ముందు నానపెట్టుకున్న బాస్మతి రైస్ అయితే బాగుంటాయండి. నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. బట్ బిర్యానీకి మనం ఎక్కువగా బాస్మతి రైసే వాడతాం కాబట్టి నేను ఇక్కడ బాస్మతి రైసే యూజ్ చేశాను. ఇప్పుడు రైస్ అంతా కలిసే విధంగా ఒకసారి మొత్తం సార్ట్ చేసుకోండి. అండ్ ఇందులోకి నేను 1 కప్ రైస్ తీసుకున్నాను కాబట్టి 1.5 కప్పు వాటర్ పోసుకోవాలి. బట్ నేను ఇక్కడ 1
ముప్పావు కప్పు వాటర్ తీసుకున్నాను. ఎందుకంటే మా పాప రైస్ డ్రైగా ఉంటే తను తినలేదు. అందుకని నేను అలా తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కీ ఇంగ్రీడియంట్ యాడ్ చేద్దాం. అదేంటో కదండీ, వాము. ఈ వాము ఇందులో వేయడం వల్ల డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. అండ్ వాము వల్ల పిల్లలైనా సరే, పెద్దలైనా సరే అరుగుదల కూడా త్వరగా అవుతుంది. స్టొమక్ పెయిన్ లాంటివి రావు. ఫైనల్లీ నేను ఇక్కడ కరివేపాకు అండ్ కొంచెం కొత్తిమీర యాడ్ చేసి సాల్ట్ సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని మూత పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాలి. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం మన హెల్తీ, టేస్టీ ఆకుకూర బిర్యానీ ఎలా వచ్చిందో. ఇప్పుడు ఒకసారి గరిటెతో అంతా ఒకసారి కలుపుకోవాలి. మీకు ఆల్రెడీ చెప్పాను మా పాప డ్రైగా ఉంటే తినదని. సో, అందుకే బిర్యానీ ఇలా కొంచెం గట్టిగా ఉంది. ఐరన్, కాల్షియం అధికంగా ఉండే అండ్ ఎంతో హెల్తీ, యమ్మీ అండ్ ఈజీ ఆకుకూర బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇది 1.5 ఇయర్ అబోవ్ బేబీ నుంచి ఎవరైనా తినొచ్చండి. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.